ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. యేసు కొరకు జీవింపబడిన ఆత్మలు అనే ఒక వాట్సాప్ గ్రూపులో ఒకటిగా చేర్చబడిన విశ్వాసులైన మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన్ని అందించిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. నేను మాత్రమే కాకుండా మీరును ఆ పరిచర్యలో పాల్గొని అనేక మందికి వాటిని పంపించినందుకు వందనాలు. ఈ దినపు వాక్య భాగాన్ని కూడా మీరు శ్రద్ధగా ఆలకించండి. అవకాశం ఉన్నంత వరకు పూర్తిగా దీన్ని ఆలకించి దీన్ని ధ్యానించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరును ఉజ్జీవింపబడాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన యొక్క ఈ యొక్క గ్రూప్కి ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరు యేసు కొరకు ఉజ్జీవింపబడిన ఆత్మలు అని. అయితే అనేక సార్లు అనేక మంది నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే, మేము ఇదివరకు ఉన్నంత ఉజ్జీవంగా లేము. రక్షణ పొందినప్పుడు ఎంతైతే ఆశగా ఆసక్తిగా ఉన్నామో అంత ఆశ ఆసక్తి ఇప్పుడు తగ్గిపోతూ ఉంది. అంతగా మేము బలంగా లేము. అంతగా మేము అంత గొప్ప జీవితాన్ని విశ్వాసంలో గడపలేకపోతున్నాం. ఎందుకు మా ఉజ్జీవము తగ్గిపోయిందో మాకు కూడా తెలియదు, కానీ మాకైతే ఆశ కలిగి ఉంది. మరలా రివైవల్ కావాలి, మరలా ఉజ్జీవింపబడాలి. ఏం చేస్తే బాగుంటుంది అని నన్ను చాలాసార్లు అనేక మంది అడిగారు. నిజమే, క్రైస్తవ విశ్వాస జీవితంలో అప్పుడప్పుడు కూడా తప్పిపోవడము, అప్పుడప్పుడు కూడా కొంచెంగా స్లో అవడం కూడా మనము చూస్తూ ఉంటాం. ఈ దినాన్ని అటువంటి వారిని బలపరచడానికి ఉజ్జీవింపబడాలి ప్రతి ఒక్కరూ అనే ఆలోచనతోటి ఈ యొక్క వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ దినాన్ని మనము ధ్యానించబోయే అంశము ఉజ్జీవింపబడుట. రక్షణ పొందిన మనము మరలా ఉజ్జీవింపబడాలి. చల్లని కూలైపోయిన మన విశ్వాస జీవితాలు మరలా రగల్చబడాలి అంటే మనం ఏమి చేయాలి అనేది ఈ దినాన్ని మనము చూద్దాం. మీ దగ్గర ఉన్న బైబిల్ని నాతో కలిసి తీయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుంటే, నా నామము పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల పరమండలము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంఘటన కనపడుతుంది. ఇశ్రాయేలీలందరూ కూడా దేవునికి దూరమైనప్పుడు, ఇశ్రాయేలీలందరూ కూడా తమ పూర్వస్థితిని మరచినప్పుడు దేవుడు వారితో మరలా మాట్లాడుచూ ఉన్న మాట ఈ మాట ఏంటి? వారు ఉజ్జీవింపబడాలి అనే ఆలోచన కలిగినప్పుడు వారు స్వస్థత పడాలి, మరలా పాత జీవితంలోనికి ఉన్నతమైన విశ్వాసంలోనికి రావాలంటే మొదటిగా వారు ఏమి చేయాలి అంటే ఇక్కడ మాట్లాడుచున్న మాట తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అనేక సార్లు మనము జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో విశ్వాసంలోంచి ఎందుకు పడిపోతామంటే మొదటిది మనల్ని మనం తగ్గించుకోకపోవడమే. అనేక సార్లు మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. అనేక సార్లు మనల్ని మనమే గొప్ప చేసుకుంటూ ఉంటాం. నా వల్ల అన్నీ అవుతాయి, నేను ఏమైనా చేయగలను అని మనం అనుకోవడాన్ని బట్టి అనేక సార్లు మనము దేవునికి దూరం అవుతాం. ఈ విశ్వాసాన్ని అడగండి, ఇతను పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తమను తాము హెచ్చించుకోవడమే, తాము ఏమైనా చేయగలం అనుకోవడమే. తండ్రి అయిన దేవుడు తనకు గొప్ప టాలెంట్స్ ఇచ్చినప్పుడు, తన యొక్క మహిమలో తను కూడా ఉండడానికి అవకాశం కల్పించినప్పుడు లూసిఫర్ అనే సాతాను తనను తాను హెచ్చించుకొని ఆయన సింహాసనం కంటే తన సింహాసనాన్ని అధిష్ఠించుకోనగలగను అని ఆశపడి గర్వించి తను పడిపోయిన సంఘటన మనం చూద్దాం. అనేక సార్లు మనము చూడడమే కాదు, వింటూ ఉంటాం. సాతాను పడడానికి ప్రధాన కారణం తనను తాను తగ్గించుకొనకపోవడమే. ఇదేనాన్ని ఉజ్జీవింపబడకపోవడానికి కారణాలు ఏమీ కాదు, మనల్ని మనము తగ్గించుకోకపోవడమే. మన వల్ల ఏదైనా అయిపోతుంది, నేను ఏమైనా చేసేయగలను, నాకు ఒకటి అవసరం లేదు, దేవుని అవసరం అంతగానే లేదు అనుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల ఆలోచనలు చేసి మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో నేను మీతో మాట్లాడుచున్న మాట, నీ ఆత్మ ఉజ్జీవింపబడాలంటే, నీ ఆత్మీయ జీవితం మరలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోనాలి. అదే మాట ఇక్కడ 14వ వచనంలో చెప్తున్నాడు. నా నామము పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి అంటూ ఉన్నాడు. చూడండి ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు, తమను తాము తగ్గించుకోనాలని. నీలో ఆ తగ్గింపు ఉందా?
నీలో ఆ తగ్గింపు కనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైన భవిష్యత్తు కలిగిన ఆత్మీయ జీవితంలో ఉంటావు. నీ ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. రెండవదిగా మనం చూసినప్పుడు మనము ఆయన సన్నిధిని వెదకాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి. ఇక్కడ చెప్తున్నాడు అనేకమైనవి మనము జీవితంలో వెతుకుతూ ఉంటాం. అనేకమైన వాటి మీద మన యొక్క ఆలోచన ఉంటుంది. మనం ప్రార్థన చేసి ఆయన ముఖమును వెతకగలిగితే మనకు జీవం వస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కొంతకాలం పాటు మనల్ని ఎగ్జైట్ చేస్తూ ఉంటాయి. కొంతకాలం పాటు మనల్ని ఉన్నతమైన భవిష్యత్తులో పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ తర్వాత మనము ఆ యొక్క ఉజ్జీవం నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఎందుకనంటే అవన్నీ కొంతకాలం ఉంటుంది. ఈ మధ్యన క్రైస్తవంలో ఈ యొక్క కల్చర్ వచ్చింది. పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి, పెద్ద పెద్ద లైట్స్ పెట్టి ఆరాధనలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా పంపప్ అవుతూ ఉన్నారు. అందరూ కూడా ఉజ్జీవింపబడుతూ ఉన్నారు. కానీ ఆ లైట్ సాగిన తర్వాత, ఆ స్మోక్ సాగిన తర్వాత, ఆ సౌండ్ బాక్సులు ఎప్పుడైతే సౌండ్ తగ్గించబడతాయో వారి ఆత్మలు కూడా ఆ ఉజ్జీవాన్ని కోల్పోతూ ఉన్నాయి. ఏమవుతూ ఉందంటే ఇహలోకమైన వాటి వైపు వారు చూసి ఉజ్జీవింపబడతా ఉన్నారు. కానీ దేవుని వైపు చూడకపోతున్నారు. దేవుని వారు వెదకలేకపోతున్నారు. అందుకని చెప్తున్న, నా నామమును పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకాలి అంటున్నాడు. ఆయన ప్రెజెన్స్ని మనం వెతికితే, ఆయనను మనము సీక్ చేయగలిగితే ఆయన మనల్ని ఉజ్జీవింపజేస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రియమైన దేవుని జనాంగమా, రివైవల్ సౌల్స్ ఫర్ జీసస్ అనే గ్రూప్లో ఉంటున్న నా ప్రియమైన దేవుని బిడలారా, మీరు ఉజ్జీవింపబడాలంటే దేవుని ముఖాన్ని మాత్రమే చూడగలరు. ఆనాడు మోషే 40 దినాల పాటు కొండ మీద ఉండగా, 40 దినాల పాటు దేవుని ముఖము చూస్తూ ఉండగా ఆయన ముఖము ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. ఆయన ఉజ్జీవింపబడినట్లుగా మనం చూస్తాం. నాలో ఆ ఉజ్జీవం రగల్చబడడానికి కారణం ఏమైనా ఉందంటే అది దేవుని ముఖమే. ఆయన ముఖ ప్రసన్నత మన మీద పడాలంటే మనము ప్రతినిత్యము ఆయనను వెదకవలసిన వారమే ఉన్నాం. తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు, వెదకువానికి దొరుకును అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా, ఉజ్జీవింపబడాలి, ఎదగాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకొనాలి. 14వ వచనాన్ని మరలా తగ్గించుకుంటే, నా నామం పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విరిచిన ఎడల వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థపరచండి. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మనం ఉజ్జీవింపబడాలంటే మనం తగ్గించుకుంటే సరిపోదు. ఆయన వైపు తిరిగితే, ఆయన్ని వెతికితే సరిపోదు. మనలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకుంటే ఆ పాపములను ఆయన క్షమించి ఉజ్జీవింపజేస్తాడు. అనేక మంది ఇలాగే మోసపోతూ ఉన్నారు. పాపములను విడిచిపెట్టకుండా, అతిక్రమములను విడిచిపెట్టకుండా, వాటిని దాచేసుకుంటూ, వాటిని అలాగే ఉంచుకుంటూ, మేము ఉజ్జీవింపబడాలి, మేము రివైవల్ కావాలి, మరలా మా ఆత్మీయ స్థితి కావాలి అంటున్నారు. ఎలా? పాపమంతా లోపల పెట్టుకుని పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటూ ఎలా ఉజ్జీవింపబడతారు? ఉజ్జీవింపబడాలి అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. పాపపు జీవితాన్ని విడిచిపెట్టగలిగినప్పుడు మాత్రమే ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉండగా, మన పాపములన్నిటిని విడిచిపెట్టి ఆయన వైపు తిరగగలిగితే మన ఆత్మ ఉజ్జీవింపబడి మనము ఉజ్జీవింపబడిన ఆత్మలుగా యేసు కొరకు గొప్ప కార్యములు చేయగలుగుతాం. ఉజ్జీవింపబడిన ఆత్మలు అనే బ్యానర్ పెట్టుకుని మనలోనే ఉద్యోగం లేకపోతే, రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అంటూ యేసు కొరకు ఉజ్జీవింపబడిన ఆత్మలు అనుకుంటూ ఆ రివైవల్ అనేది మనలోనే లేకపోతే అది వ్యర్థం. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ అన్న, నా ప్రియ సహోదరులారా, జ్ఞాపకం ఉంచుకోనండి. మనం ఉజ్జీవింపబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మనం ఉజ్జీవింపబడాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఉజ్జీవింపబడాలంటే ఆయనను వెదకాలి. మనం ఉజ్జీవింపబడాలంటే మన పాపములను ఒప్పుకొనాలి. మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా మనం హెచ్చింపబడి, ఆయన్ను వెదకడం ద్వారా, ఆయనతో కలిసి మన పాపములు ఒప్పుకోవడం ద్వారా పరిపూర్ణులై మనం ఉజ్జీవింపబడితే మనలో ఉన్న ప్రసన్నత, మోషేలోని ముఖము ప్రసన్నత అనేక మంది మీద పడినట్లుగా మన ప్రసన్నత, మన ముఖము ప్రసన్నత, మన జీవిత ప్రసన్నత, మనలో ఉన్న ఉజ్జీవం అనేక మందికి చేరి అనేక మందిని మనం రక్షించుకుని ఏదైతే బ్యానర్ పెట్టుకున్నామో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే మాటను మనము చేయగలదాం. అనేక మందికి సువార్తను అందించగలదాం. మన సువార్త
గొప్పగా ఉజ్జీవింపబడినదిగా అనేక ఆత్మలు రక్షించేదిగా ఉంటుంది. అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయాలని, మీరందరూ ఉజ్జీవింపబడిన వారై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.